బీఆర్ఎస్ కవితక్క 100 కోట్ల స్కామ్. ట్విస్ట్ ఏంటంటే ఎవరైనా కొన్ని వందల మంది పేద ప్రజల దగ్గర నుంచి పైసలు లాక్కుంటే దాన్ని స్కామ్ అంటారు. బట్ దీంట్లో మన కవితక్కనే వేరే వాళ్ళకి 100 కోట్లు ఇచ్చి స్కామ్లు ఇరికింది. అసలు ఈ స్కామ్ ఏంటిది? దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ పాలసీ పెడితే దానివల్ల మన తెలంగాణలో ఉన్న కవితక్క ఎందుకు కదిలింది? అసలు 100 కోట్ల రూపాయలని కవితక్క ఎలా ఈ స్కామ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిందో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇంత పెద్ద స్కామ్లో ఎవరికి దొరకకుండా అండ్ ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ పర్సన్ ఉన్నాడు. ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకునే ముందు మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. 15th మార్చ్ ఫిబ్రవరి రోజు ఈడీ ఆఫీసర్స్ బంజారా హిల్స్లో ఉండే కవితక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఇంట్లో రైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమె ఫోన్స్ లాక్కున్నారు. ఇంట్లో ఇంకేమైనా దొరుకుతాయని చెప్పేసి మొత్తం సెర్చ్ చేశారు. అలా రైడ్ జరగడం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ పార్టీ అధికారులందరికీ ఈ విషయం తెలిసింది. అలా వాళ్ళందరూ కవితక్క ఇంటి ముందుకు వచ్చి అరవడం స్టార్ట్ చేశారు. బట్ గేట్లు మాత్రం ఎవ్వరూ ఓపెన్ చేయలేరు. ఇలా 3 గంటల తర్వాత కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతమంది లాయర్ సహాయంతో వాళ్ళని లోపలికి పంపించారు. ఎప్పుడైతే కేటీఆర్ గారు లోపలికి వెళ్ళిపోయారో అంతకన్నా ముందే ఈడీ వాళ్ళు కవితక్క అరెస్ట్ అని చెప్పేసి ఒక నోటీస్ని రిలీజ్ చేశారు. ఈ విధంగా సోషల్ మీడియాలో కవితక్క అరెస్ట్ అనే విషయం వైరల్ అయిపోయింది. అయితే స్పెసిఫిక్గా ఫ్రైడే రోజే ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇది ఈడీ వాళ్ళు యూజ్ చేసే ఒక స్ట్రాటజీ. ఎందుకంటే సాటర్డే అండ్ సండే కోర్ట్ హాలిడేస్ కాబట్టి కవితక్కని ఆ రోజు అరెస్ట్ చేస్తే బెయిల్ పిటిషన్ వేయాలంటే వాళ్ళు మార్చ్ 18th రోజు వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ గ్యాప్లో చాలా చేయొచ్చు అని చెప్పేసి ఈడీ వాళ్ళు ఇట్లా చేస్తారు. అండ్ ఈ మనీ ఇంత సడన్గా ఇంత పకడ్బందీగా అరెస్ట్ చేయడానికి కారణం ఏంటిదంటే అక్టోబర్ 13 రోజు ఢిల్లీలో ఒక కొత్త లిక్కర్ పాలసీని పెట్టారు. అసలు ఈ లిక్కర్ పాలసీ ఏంటిదంటే ఢిల్లీలో చాలామంది తాగుబోతులు ఉన్నారు. వాళ్ళందరికీ రోజంత లోపలేకపోతే ఆ బండి నడవదు. అట్లాంటి వాళ్ళ కోసమే ఢిల్లీ వాళ్ళు కొత్త లిక్కర్ పాలసీని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అయితే ఇండియా మొత్తంలో ఈ లిక్కర్ దందా అనేది $52 బిలియన్ కన్నా పెద్ద ఇండస్ట్రీ. సో దీనికి అంత డిమాండ్ ఉంది కాబట్టి ఢిల్లీలో చాలామంది బ్లాక్లో కూడా మందును అమ్ముతూ ఉంటారు. అట్లా ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అబ్జర్వ్ చేసి బ్లాక్లో కూడా మందు కొనే అంత కెపాసిటీ ఉందిరా మన ఢిల్లీలో, సో మనం ఎందుకు దాన్ని లీగలైజ్ చేసి ఎక్కువ పైసలు సంపాదించొద్దు అని చెప్పేసి ఒక కొత్త లిక్కర్ పాలసీని పెడదామని చెప్పి రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఈ కొత్త లిక్కర్ పాలసీలో మెయిన్గా 4 రూల్స్ని తీసుకొచ్చారు. ఒకటి, అప్పట్లో ఢిల్లీలో 25 ఏళ్ల కన్నా చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు మందు తాగడం అనేది ఇల్లీగల్. బట్ కొత్త లిక్కర్ పాలసీలో 21 ఇయర్స్ పిల్లలకు కూడా మందు తాగొచ్చు అని చెప్పేసి దాన్ని లీగలైజ్ చేశారు. సెకండ్, లైసెన్స్ ఫీజ్. ఒక ప్లేస్లో లిక్కర్ లైసెన్స్ రావాలంటే దాదాపు 8 నుంచి 10 లక్షల రూపాయలు అప్పట్లో ఖర్చు పెట్టేది. బట్ దాన్ని 6.5 నుంచి 7 కోట్ల రూపాయల వరకు పెంచారు. దీనివల్ల గవర్నమెంట్కి చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. మూడోది, బిడ్డింగ్. ఒకవేళ 6 నుండి 7 కోట్లు మేము పెడతామని చెప్పినా కానీ వాళ్ళందరినీ ఒక రూమ్లో తీసుకొచ్చి ఎవరు ఎక్కువ పైసలు వేస్తారో వాళ్ళకే వస్తుంది లైసెన్స్ అని చెప్పేసి బిడ్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. దీనివల్ల కూడా ఎక్కువ గవర్నమెంట్కి బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఢిల్లీలో ఒక్కొక్క ఏరియాలో కొన్ని ప్లేస్లో ఎక్కువ మంది షాపులు, కొన్ని ప్లేస్లో తక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏం చేశారంటే ఢిల్లీ మొత్తాన్ని 32 డివిజన్ లాగా డివైడ్ చేసి ఒక్కొక్క డివిజన్లో 27 రీటైల్ షాప్లను పెట్టారు. అండ్ ఇలా కొత్త పాలసీ పెట్టడం వల్ల ఢిల్లీ వాళ్ళకి ఎక్స్ట్రా 3,500 కోట్ల వరకు లాభాలు వస్తున్నాయి. అంత బాగానే నడుస్తుంది అనుకున్న టైంలో ఈడీ వాళ్ళు మనీష్ సిసోడియా అనే వ్యక్తిని ఫిబ్రవరి 2023లో అరెస్ట్ చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒకటొకటిగా పిట్టలన్నీ పడిపోవడం స్టార్ట్ అయిపోతాయి. అసలు ఏం జరుగుతుందంటే ఈ కొత్త లిక్కర్ పాలసీ పెట్టిన తర్వాత 2,873 కోట్ల రూపాయలు లాస్ అయింది అని చెప్పేసి సిబిఐ వాళ్ళకి ఒక రిపోర్ట్ అందుతుంది. అసలు అంత లాస్ ఎట్లా అవుతుంది, ఈ లిక్కర్ పాలసీలో ఏదో నడుస్తుంది అని చెప్పేసి సిబిఐ వాళ్ళు అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం, ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఈ పాలసీలో 32 డివిజన్స్ ఉంటే అందులో 9 డివిజన్స్ల లైసెన్స్ అనేది సౌత్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చారు. మెయిన్గా ఆంధ్ర, తెలంగాణలో ఉండే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి లీక్ అయింది. దాంట్లో మెయిన్ పర్సన్ ఎవడరా అని చూస్తే విజయ్ నాయర్ అనే ఒక వ్యక్తి. ఈ విజయ్ నాయర్ అనే వ్యక్తి సమీర్ మహీంద్రు అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ సైడ్ ఎవరైనా ఈ లిక్కర్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు చెప్పు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని చెప్పేసి విజయ్ నాయర్ ఎంక్వైరీ చేస్తే నేను అని చెప్పేసి 3 పేర్లు వినిపించినాయి. ఒకటి, అరుణ్ రామచంద్ర పిల్లై. ఈయనకి చాలా ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ ఉన్నాయి అండ్ లిక్కర్ బిజినెస్లో మస్తు ఎక్స్పీరియన్స్ ఉంది. రెండో వ్యక్తి శరత్ చంద్ర రెడ్డి. ఈయన హైదరాబాద్కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్. మూడో వ్యక్తి అభిషేక్ బోయిన్పల్లి. ఈయన అరవిందో ఫార్మాకి రిప్రజెంటేటివ్. అయితే ఈ 3 వ్యక్తులు ప్లస్ ఢిల్లీలో ఉండే వాళ్ళంతా కలిసి హైదరాబాద్ ఐటీసీ కాకతీయలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మేము మీ దాంట్లో పైసలు ఇన్వెస్ట్ చేస్తే మాకేం లాభాలు వస్తాయని చెప్పేసి అంతా డిస్కస్ చేసుకున్నారు. ఆ డిస్కషన్లో వీళ్ళ బెనిఫిట్స్, వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ చూసుకొని ఆ డీల్ మొత్తం ఫైనలైజ్ చేసిన తర్వాత 34 కోట్ల రూపాయలని ఒక స్పెషల్ ఫ్లైట్లో పెట్టి ఢిల్లీకి పంపించారు. అండ్ ఆ తర్వాత ఈ 3 ఢిల్లీకి రండి, ఢిల్లీలో ఇంకో మీటింగ్ పెడతామని చెప్పేసి వీళ్ళ 3 అక్కడ పిలిచారు. ఢిల్లీలో జరిగిన మీటింగ్లో ఏం చెప్పారంటే ఇప్పటికే మా కొత్త
పాలసీ ద్వారా దాదాపు 4,500 కోట్ల నుండి 5,000 కోట్ల వరకు మా లిక్కర్ నుంచి మాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో మీకు ఈ 9 డివిజన్స్లో లైసెన్స్ వస్తే మీరు దాంట్లో సేల్స్ చేయడం వల్ల మీకు 3,500 కోట్ల రూపాయలు వస్తాయి. దాంట్లో 12% ప్రాఫిట్స్ ఉంటాయి. అంటే దాదాపు 420 కోట్ల రూపాయలు ప్రాఫిట్స్ వస్తాయి. అందులో నుంచి 210 కోట్ల రూపాయలు మీరు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి, మిగతా 210 కోట్ల రూపాయలు మీరే తీసుకోరు అని చెప్పేసి డీల్ కుదిరించుకోరు. మరి ఇంత పెద్ద డీల్లో ఇవన్నీ జరుగుతుంటే దీంట్లో కవితకి ఏడికలు వచ్చింది. ఈ క్వశ్చన్ చాలా మందికి వచ్చి ఉంటుంది. మనం ఇంతసేపటి నుంచి మాట్లాడుకుంటున్న ఈ అరుణ్ పిల్లై అనే వ్యక్తి కవితక్క దగ్గర పనిచేస్తాడు. అసలు ఈ డీల్ కుదిరిన తర్వాత 34 కోట్లు పంపడం అండ్ ఆ తర్వాత కొద్దిగా ఢిల్లీ వాళ్ళకి 100 కోట్ల రూపాయల వరకు పంపడం అనేది కవితక్క చెప్తుంటే అరుణ్ పిల్లై మిడిల్ మ్యాన్ లాగా ఉండి మొత్తం చేసిండు. అయితే ఈడీ ఇదంతా ఎంక్వైరీ చేసి మొన్న హైదరాబాద్ బంజారాస్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళింది. ఈ విధంగా ఒక మీడియేటర్ ఆధారంగా కవితక్క ఈ లిక్కర్ స్కామ్లో ఇరికింది. అయితే వీడియో స్టార్టింగ్లో ఎవరికీ తెలియకుండా ఇందులో ఒక సీక్రెట్ పర్సన్ కూడా ఉన్నాడని చెప్తాను కదా, ఆ సీక్రెట్ పర్సనే సుకేష్ చంద్రశేఖర్. అసలు ఈడవాడు మధ్యలో అంటే ఈడు జైల్లో ఉండి 200 కోట్ల రూపాయల స్కామ్ చేసాడు. వీని గొప్ప గతం గురించి ఆల్రెడీ 2 వీడియోస్లో చెప్పిన, వాటిని వీడియో ఎండింగ్లో చూడండి. అయితే కవితక్క అరెస్ట్ తర్వాత సుకేష్ చంద్రశేఖర్ రప్ప పోయి ఒక లెటర్ రాసిండు. ఆ లెటర్లో మెయిన్గా ఏం రాసిండంటే లిక్కర్ స్కామ్ కేసులో నిజం బయటపడ్డది, వెల్కమ్ టు తిహార్ జైల్ అక్క అని రాసిండు. అండ్ దాంట్లో ఇంకేమేం రాసిండంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సింగపూర్, హాంకాంగ్ అండ్ జర్మనీలో కొన్ని వేల కోట్లను దాచిపెట్టరు, అవి కూడా ఈడీ వాళ్ళు మెల్లమెల్లగా బయటికి తీస్తారు అని చెప్పేసి లెటర్లో చెప్పిండు. ఇంకా సినిమా అయిపోలేక తొందరలోనే తిహార్ జైల్లో కూడా వస్తామని చెప్పేసి ఇంకో మాట కూడా చెప్పిండు. మీ ఫ్రెండ్స్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఆ తిహార్ జైల్లో మీకు చాలా ఫెసిలిటీస్ చేస్తారు అండ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా తొందరలోనే జైలుకి పోతాడు అని చెప్పేసి ఆ లెటర్లో చెప్పిండు. అండ్ నేను చెప్తున్న ఈ విషయాలు అనేవి నార్మల్ జనాలకు అర్థం కావు, ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైతేనే ఉన్నాయని చెప్పేసి ఇంకో మాట కూడా చెప్పిండు. సుకేష్ చంద్రశేఖర్ అప్పుడు ఈ మాట ఎందుకు అన్నాడో ఎవరికి సరిగా అర్థం కాలేదు. బట్ ఆ లెటర్ వచ్చిన వారం రోజుల్లోపే ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ గారిని ఈడీ వాళ్ళు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర దాదాపు 2 కిలోమీటర్ల రేడియస్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా మొత్తం పోలీస్ ఫోర్స్ అని అలర్ట్లో పెట్టేసి 21 మార్చ్ రోజు రాత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేసి ఈడీ ఆఫీస్కి తీసుకొచ్చారు. బట్ ఒక నార్మల్ పర్సన్ని అరెస్ట్ చేయడానికి ఒక స్టేట్ సీఎంని అరెస్ట్ చేయడానికి చాలా ఫరక్ ఉంటుంది. అండ్ ఒక సీఎంని అరెస్ట్ చేయాలంటే వాళ్ళు చాలా రూల్స్ని పాటించాల్సి వస్తుంది. అందుకోసమే ఈడీ వాళ్ళు 9 సార్లు ఆయనకి నోటీస్ కూడా పంపించారు. మీరు జస్ట్ మా ఈడీ ఆఫీస్కి వచ్చి మేము అడిగే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేసి వెళ్ళండి అని చెప్పేసి 9 సార్లు నోటీస్ పంపిస్తే 9 సార్లు ఆయన రిజెక్ట్ చేసేసిండు. ఆయన రాకుండా ఏదో ఒక సాకు చెప్పేసి తప్పించుకున్నాడు. అండ్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి స్టే కూడా తీసుకున్నాడు. ఒక స్టేట్ సీఎం ఇట్లా చేస్తే మేము కూడా ఏమైనా తక్కువ తిన్నామా అని చెప్పేసి ఈడీ వాళ్ళు కూడా డైరెక్ట్గానే వెళ్ళి అటాక్ చేశారు. బట్ విషయం ఏంటంటే ఒక సీఎంని అరెస్ట్ చేసేంత దమ్ము ఈడీ వాళ్ళకి నిజంగా ఉంటుందా? అవును, సీఎంని అరెస్ట్ చేసేంత పవర్ ఈడీ వాళ్ళకు ఉంటుంది. అందుకే ఈడీ వాళ్ళు దేంట్లోనైనా ఎంటర్ అయితే దాంట్లో పెద్ద పొలిటీషియన్స్ కూడా మధ్యలో దూరరు. అసలు కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఈ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ కూడా ఒక మేజర్ రోల్ని పోషించిండు. సో అందుకే ఈయన ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉంది కాబట్టి ఈయన కూడా ఒక మెయిన్ సస్పెక్ట్ అని చెప్పేసి ఈడీ వాళ్ళు ఇట్లా పకడ్బందీగా అరెస్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ మన కవితకు కూడా ఢిల్లీకి వచ్చి ఈడీ ఆఫీస్కి రమ్మంటే ఆమె కూడా రానని చెప్పింది కాబట్టి ఆమెను కూడా అలానే అరెస్ట్ చేసేసారు. అండ్ ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి తప్పు చేశారు కాబట్టి ఆయన సీఎం పదవి నుండి తీసేస్తారు. ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతాయో మనం కొన్ని రోజులు ఆగితేనే మనకు అర్థమవుతుంది. వాటి గురించి అప్డేట్స్ని మెల్లమెల్లగా ఇస్తూ ఉంటాం. మనోడి కాన్ఫిడెన్స్కి వీడి లైఫ్లో ఉన్న ట్విస్ట్లకి ఒక సినిమా చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయి 100 కోట్ల కన్నా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఢిల్లీలో పెట్టిన స్కీమ్ ఏంటిది అండ్ ఆ స్కీమ్ స్కామ్ లాగా ఎలా మారింది, దాంట్లో మన కవితకి ఎట్లా ఇరికింది అండ్ ఈ సుకేష్ చంద్రశేఖర్ రీసెంట్గా రాసిన లెటర్కి సంబంధించిన విషయాలు. ఈ ఇన్ఫోటైన్మెంట్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్లో సుకేష్ చంద్రశేఖర్కి సంబంధించి 2 వీడియోలు వస్తాయి. ఆ వీడియోస్ చూస్తే మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అయిపోతారు, ఇది నా గ్యారంటీ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.